హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళా మీ ముందుకి ఒక మంచి పర్యాటక ప్రదేశం వివరాలు తీసుకుని వచ్చాను. ప్రముఖ సినీ గేయ రచయిత ఆరుద్ర గారు చెప్పినట్టు, నా జన్మ భూమి ఎంత అందమైన దేశము కదా. నిజంగా మన భారతదేశం ఎంతో అందమైన దేశం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో అందం. ఆ అందాలని మన కళ్ళారా చూసి మనసులో భద్రపరుచుకునే మధుర జ్ఞాపకాలు ఆ అందాలు. అటువంటి అందాలని ఎవరో చెప్పగా విని ఆనందిస్తే మన మనసుకు తృప్తి ఏముంటుంది చెప్పండి. అందుకే మీరు కూడా ఆ అందాలను చూసి ఆనందించాలని మనసారా కోరుకుంటున్నాను. అందమైన ప్రకృతి మెడలో వంపులు తిరిగిన హారంలా సిక్కిం రాష్ట్రంలోని కొండల అంచులను రహదారులుగా మలచిన తీరు అద్భుతం. ఆ రహదారులను బ్యాక్గ్రౌండ్గా ఫోటోలు దిగిన పర్యాటకులు ఉండరంటే అది ఎంతమాత్రం అతిశయం కాదు. ఆ రహదారులపై నచ్చిన వారితో ప్రయాణిస్తూ అడుగడుగునా ఎదురయ్యే జలపాతాలను దాటుకుంటూ కొండ అంచులలో కార్ల పోటీ జరుగుతుందా అన్నట్టు ఒకదాని వెంట ఒకటి కార్లు పోటీ పడుతూ మెలికలు తిరుగుతూ వేగంగా దూసుకుపోతుంటే కలిగే ఆ అనుభూతి మాటలకందనిది. ఎటు చూసినా పచ్చగా, పల్లెపడుచు పచ్చని కోక కట్టిందా అన్నట్టు ఉండే ఆ ప్రాంతం మనసుని గిలిగింతలు పెడుతూ చేతికందే మేఘమాలికలు, ఆ ప్రాంతానికే సొంతమైన అందమైన పూల సోయగం, దారి పొడవునా మన కోసం నిలబడిన సైనికుల్లా ఎత్తైన కొండలు, పర్యాటకులపై పన్నీరు జల్లుతున్నట్టు పడే జలపాతాల జల్లును చూసి ఆ ప్రాంతాన్ని వదిలి రావాలనిపించదు. మరియు వావ్ అనని మనసుండదు. ఎత్తైన కొండలపై నుండి నిరంతరం వేగంగా కిందకి దూకే 100కు మించిన జలపాతాలు ఆ ప్రాంతానికే ఎంతో అందం. తెల్లని పాలనురుగుల ఆ రాష్ట్రం మొత్తం పాకుతూ ప్రవహించే తీస్తా నది మరో అందం. దోబూచులాడుతున్నట్టు కనిపించి మరునిమిషంలోనే మాయమయ్యే 8586 మీటర్ల దేశంలోనే ఎత్తైన కాంచనజంగా శిఖరం పర్యాటకులను చూపు తిప్పుకోనివ్వదు. ఎటు చూసినా తేయాకు తోటలు, యాలకుల పంటలు, కాలుష్యం లేని ప్రాణవాయువు, ఎవ్వరూ మొక్కల నుండి పూలను వేరు చేయకుండా జాగ్రత్తగా కాపాడే అక్కడి ప్రజల అంకితభావం ఎంతో ప్రశంసనీయం. సిక్కిం రాష్ట్రం తలపైన మెరిసే వెండి కిరీటంలా జీరో పాయింట్లోని మంచు కొండలు అత్యద్భుతం. రాష్ట్రంలోని మిగతా పర్యాటక ప్రాంతాలన్నీ దీని అందం ముందు తేలిపోతాయి. ఆ మంచుకొండ పక్కనే సిక్కిం సిగలో తురిమినట్టుండే ఆ ప్రాంతానికే సొంతమైన పూలలోయ. మన పర్యాటకాన్ని శిఖరాగ్రానికి చేర్చే ఆ మంచు శిఖరం మరియు ఆ పూలలోయ మన జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేస్తాయి. ఈ శిఖరాన్ని చేరుకోవడానికి కొండవాలుల్లో మనం చేసే ప్రయాణం మరపురానిది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగా రైలులో పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుండి మిగిలిందంతా రోడ్డు ప్రయాణం చేయాలి. ఎందుకంటే సిక్కింలో రైలు మార్గం లేదు. భారతదేశంలో రైలు మార్గం లేని ఏకైక రాష్ట్రం సిక్కిం. ఇక న్యూ జల్పాయ్గురి స్టేషన్లో దిగిన తర్వాత వాహనాలను బయటికి దిగిన తర్వాత మాట్లాడుకోవచ్చు, లేదా ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇక ఏరోప్లేన్లో చేరుకోవాలి అనుకుంటే వెస్ట్ బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుండి 4 గంటల ప్రయాణం చేసి మీరు సిక్కిం చేరుకోవచ్చు. ఇక ఈ ప్రదేశాలను ఎప్పుడు చూడాలన్నా వేసవి కాలంలోనే చూడడానికి బాగుంటుంది.
సో ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ సిక్కిం రాష్ట్ర అందాల గురించి విన్నారు కదా. ఇది అంతా కలిపి ఓన్లీ 10% నేను చెప్పినట్లు లెక్క. మీరు స్వయంగా వెళ్ళి చూస్తే మీకు 100% అనుభూతి చెందుతారు. కాబట్టి మీరు కూడా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను, వెళ్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.